హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. అయితే దానికి చెప్పే ముందు ఆ వ్యక్తి తాలూకా లక్షణాలు చెప్తాను. మీరు ఆ వ్యక్తి ఎవరో గెస్ చేయండి. డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. మూవీ ఫీల్డ్లో ఎవరై ఉంటారు? బాగానే త్వరగా గెస్ చేస్తారే. యూర్ రైట్, ఎస్ఎస్ రాజమౌళి. ఈయన ఏం చేసిన సెన్సేషనే. ఈయన వరుస సినిమాల్లో ఈ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ కనిపిస్తుంది. ఈయన డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ముందు సక్సెస్ కూడా టేక్ అ బౌ అంటుంది. మామూలు విషయం కాదండి అది. అంటే ప్రతిదీ ప్లానింగ్, ఈచ్ వన్. అసలు మార్కెటింగ్ ప్లానింగ్ ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరెంట్గా వాళ్ళు SSMB29 మూవీ చేస్తున్నారా? ఆ మూవీ తాలూకా అప్డేట్ ఎలా ఇచ్చారనుకుంటున్నారు? చెప్తా, ఎంతవరకు చెప్పినాడు నాకు చెప్పనా. సో ఆ అప్డేట్ గురించి రాజమౌళి అండ్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరూ ట్విట్టర్లో మాట్లాడుకున్నారు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుని మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే అప్డేట్స్ వెంటనే వస్తున్నాయి కాబట్టి. బట్ దట్స్ ఓకే, టెక్నాలజీ వచ్చింది కాబట్టి మేబీ దే మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. తర్వాత నెక్స్ట్ అప్డేట్, విలన్ ఎవరు అంటే మన మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ గారు. సో ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. సరే, ఇవన్నీ పర్లేదు, ఓకే, అందరూ చేస్తారు కదా అనుకుంటే, సాంగ్ ప్రోమో అంటే ఈవెంట్ గురించి ఒక ఈవెంట్లో ఒక 3 minutes గ్లిమ్స్. సారీ రాజమౌళి గారు, చెప్పేశానా? షో ఎలా అండి ఇప్పుడు 3 minutes గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారంట. ఆయన 3 minutes దాన్ని గ్లిమ్స్ ఏంటంటారండి? గ్లిమ్స్ అంటే ఒక 30 seconds 50 seconds ఉంటాయి. 3 minutes సర్లేండి, దాన్ని ఏదో ఒకటి అనుకోండి. కానీ మర్చిపోయింది చెప్పడం. ఎగేసుకుని వెళ్ళిపోదాం అనుకోకండి. అక్కడ ఫోన్స్ అలౌ కాదంట, రికార్డింగ్ కుదరదంట. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్, ఓకేనా? సో November 15th నాడు 6 PM రామోజీ ఫిలిం సిటీలో 100 meters ఉన్న స్క్రీన్ మీద మనకి 3 minutes ఆఫ్ గ్లోబ్ ట్రాటర్ అప్డేట్ ఇవ్వబోతున్నారు.